హలో అండి. వెల్కమ్ టు డేటా నెబ్యులా. నా పేరు వెంకటరమణ. సో, ఈరోజు మనం సాల్వ్ చేసే లీడ్ కోడ్ ప్రాబ్లమ్ వచ్చేసి ఎంప్లాయీస్ ఎర్నింగ్ మోర్ దాన్ దేర్ మేనేజర్స్. ఓకే. సో, ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. బట్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఆహ్, ఒకసారి ప్రాబ్లం చూద్దాము. సో, ఇక్కడ చూస్తే మనము ఒక ఎంప్లాయీ టేబుల్ ఇచ్చారు. బట్ కాలమ్స్ వచ్చేసి ఐడి, నేమ్, సాలరీ అండ్ మేనేజర్ ఐడి. ఓకేనా? ఒకసారి శాంపుల్ డేటా అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంది. ఓకేనా? ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉంది. వారి మేనేజర్స్ ఫర్ సపోజ్ ఐడి 1 వచ్చేసి ఎంప్లాయీ ఐడి 1 వచ్చేసి జాయ్ అన్నాడు. శాలరీ 70,000. మేనేజర్ ఐడి వచ్చేసి 3. సో ఇక్కడ సపరేట్గా ఏం మేనేజర్ టేబుల్ ఏం లేదు. సో ఎంప్లాయీ టేబుల్ నుంచే మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఫర్ సపోజ్ జాయ్కి వచ్చేసి మేనేజర్ 3. ఓకేనా? 3 ఉండే ఐడి ఏంటంటే ఇక్కడ శామ్. ఓకేనా? సో జాయ్కి వచ్చేసి మేనేజర్ వచ్చేసి శాము. హెన్రీకి మేనేజర్ వచ్చేసి మ్యాక్స్. ఓకేనా? కొంచెం ట్రిక్కీ ఉంటుంది క్వశ్చన్. సో ఇక్కడ చూస్తే క్వశ్చన్ ఏమడిగారంటే ఏ ఎంప్లాయ్ అయితే తన శాలరీ మేనేజర్ కంటే ఎక్కువ ఉందో ఆ డేటా మనము ప్రింట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే జాయ్ మేనేజర్ శామ్ ఉన్నారు. జాయ్ శాలరీ 70,000 ఉంది. శామ్ శాలరీ వచ్చేసి 60,000 ఉంది. సో మన ఆన్సర్ వచ్చేసి జాయ్. ఇలా మల్టిపుల్ రికార్డ్స్ ఉండొచ్చు. బట్ ఇది జస్ట్ శాంపుల్ డేటా మాత్రమే. ఓకేనా? ఇది చాలా సింపుల్. జస్ట్ ప్రాబ్లం అర్థం చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఒకసారి డేటా వచ్చేసి ఎక్సెల్ షీట్లో చూద్దాము. ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు చూస్తే మనకి డేటా ఇచ్చారు. ఐడి, నేమ్, శాలరీ, మేనేజర్ ఐడి. ఓకేనా? సో ఇక్కడ మనకి డేటా వచ్చేసి సేమ్ టేబుల్లో ఉంది. ఇప్పుడు మేనేజర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులోనే ఉంది. సో మనం ఏం చేయాలంటే సెల్ఫ్ జాయిన్ యూస్ చేయాలి. ఓకేనా? సో అందుకు నేను ఇక్కడ డిఫరెన్షియేట్ చేయడానికి ఒక టేబుల్ వచ్చి సేమ్ టేబులే. ఫస్ట్ ఫస్ట్ టేబుల్ ఈ టేబుల్కి వచ్చేసి T1 అని అలియాస్ ఇచ్చాను. నెక్స్ట్ టేబుల్కి వచ్చేసి సేమ్ టేబులే. బట్ జస్ట్ మనము వర్చువల్గా వచ్చేసి ఇంకో టేబుల్ అనుకున్నట్టు మనం థింక్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఆ, మనకి ఫస్ట్ ఏం కావాలి? ఎంప్లాయీ డేటా ఉంది. ఓకేనా? వారి మేనేజర్ ఇన్ఫర్మేషన్ కూడా సేమ్ ఒకే చోట ఉంటే మనం ఈజీగా క్వైరీ చేసేయచ్చు. సో ఇక్కడ నేను చెప్పా కదా సెల్ఫ్ జాయిన్ యూస్ చేయాలి. సో మనకి మేనేజర్ ఇన్ఫర్మేషన్ రావాలంటే ఈ ఎంప్లాయీ డేటాకి సేమ్ టేబుల్ నుంచి ఎవరైతే ఐడి మేనేజర్ ఐడితో ఈక్వల్ ఉంటుందో ఆ డేటా వచ్చేసి మేనేజర్ డేటా. ఓకేనా? ఫర్ సపోజ్ ముందు చెప్పినట్టు జాయ్కి వచ్చేసి మేనేజర్ 3. ఓకేనా? 3 అంటే శామ్. శామ్ ఇన్ఫర్మేషన్ ఏంది? అతని శాలరీ అండ్ అతని అదర్ డీటెయిల్స్. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే సెల్ఫ్ జాయిన్ చేయాలి బేస్డ్ ఆన్ ద మేనేజర్ ఐడి. సో దట్ మనకు వచ్చేసి మేనేజర్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేశానంటే ఇన్నర్ జాయిన్ చేసి సెల్ఫ్ జాయిన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఈ 2 టేబుల్స్ సెల్ఫ్ జాయిన్ చేస్తే డేటా ఇలా వస్తుంది. ఓకేనా? ఐడి, నేమ్, శాలరీ, ఇంకా మేనేజర్ ఐడి. ఓకేనా? ఈ మేనేజర్ ఐడి. సో ఈ 3, 4కి మ్యాచ్ అయ్యే రికార్డ్స్ వచ్చేసి ఈ 2 రికార్డ్స్. సో ఈ 2 రికార్డ్స్ వచ్చేసి ఇలా అంటే సింగిల్ రోలోకి ఇలా వస్తాయి. ఐడి, నేమ్, శాలరీ, మేనేజర్ ఐడి. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉంది. అతని మేనేజర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఇప్పుడు ఆఫ్- ఇలా సెల్ఫ్ జాయిన్ చేసిన తర్వాత జస్ట్ మనము ఆ, ఏ ఎంప్లాయీ అయితే ఓకేనా ఎంప్లాయీ శాలరీ ఈస్ గ్రేటర్ దాన్ మేనేజర్ శాలరీ అనే ఒక కండిషన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ, కావాల్సిన రిజల్ట్ వస్తుంది. ఓకేనా? సో హోప్ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అర్థమైంది అనుకుంటా. సో సేమ్ ఇదే వచ్చేసి మనము లీడ్ కోడ్లో ట్రై చేద్దాము. ఓకేనా? ఓకే. ఓకే. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను మనము టూ టేబుల్స్ని వచ్చేసి సెల్ఫ్ జాయిన్ చేయాలి. ఓకేనా? మనకి టేబుల్స్ ఏమేమి ఉన్నాయి? ఓకేనా? ఎంప్లాయీ. ఓకేనా? సేమ్ టేబులే. ఫస్ట్ దానికి వచ్చేసి నేను T1 అని తీసుకుంటాను. అంటే టేబుల్ 1 జాయిన్ ఎంప్లాయీ సేమ్ టేబులే T2 అని తీసుకున్నాను. ఓకేనా? సో మనకు కావాల్సింది మేనేజర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఫస్ట్ టేబుల్లోనే మేనేజర్ ఐడి. ఓకేనా? సో T1 డాట్ మేనేజర్ ఐడి ఈక్వల్ టు T2 డాట్ ఐడి అంటే సెల్ఫ్ జాయిన్ కదా. మనకి మేనేజర్ ఐడి ఏముందో ఓకేనా మేనేజర్ ఐడిని
ఐడితో జాయిన్ చేస్తే మనకి మేనేజర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అందుకే ఇలా జాయిన్ చేశాను. మనకి ఏం ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, జస్ట్ ఎంప్లాయీ నేమ్ కావాలి. ఓకేనా. సో మనం ఏం చేస్తాము, నేమ్. ఓకేనా. T1 నుంచి నేమ్ తీసుకుంటాం. T1లో మనం ఏం అజ్యూమ్ చేస్తున్నాం, T1లో వచ్చేసి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, T2లో వచ్చేసి మేనేజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని అజ్యూమ్ చేస్తున్నాం. ఓకేనా. T1 డాట్ నేమ్ యాజ్ ఎంప్లాయీ అని మనం తీసుకున్నాం, ఎందుకంటే అదే మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఓన్లీ వన్ కాలం సెలెక్ట్ చేయాలి, అది ఎంప్లాయీ. ఓకేనా. సో మనకి ఒకసారి ఎక్సెల్ షీట్కి వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం జాయిన్ చేసాము, ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, ఎంప్లాయీ నేము, వన్ సెకండ్, ఎంప్లాయీ శాలరీ. ఓకేనా. ఎవరి ఎంప్లాయీ శాలరీ వచ్చేసి గ్రేటర్ దెన్ మేనేజర్ శాలరీ ఉంటుందో ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ మనకు కావాలి. సో మనం ఏం చేయాలి, ఏం జస్ట్ ఒక కండిషన్ యాడ్ చేయాలి. సో ఎక్కడైతే ఈ డాట్ అంటే ఫస్ట్ టేబుల్లో ఉండే శాలరీ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ T2 డాట్ శాలరీ అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఒకసారి మనము హ్యాకర్ ర్యాంక్ వెళ్తే, సారీ లీడ్ కోడ్కి వెళ్తే చూడండి, జస్ట్ మనం కండిషన్ యాడ్ చేస్తాం, వేర్ T1 డాట్ శాలరీ ఈక్వల్ టు T2 డాట్ శాలరీ. సారీ, ఇది వచ్చేసి గ్రేటర్ దాన్. సో ఒకసారి రన్ చేసి టెస్ట్ చేద్దాము. ఓకే. చూడండి, సో ఇది సక్సెస్ అయింది. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే అంతే, మనకు కావాల్సిన డేటా ఇది. ఒక టెస్ట్ కేసు ఇచ్చాడు, కేస్ 1 ఇలా ఇచ్చాడు డేటా. ఓకేనా. టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి మనకు పాస్ అయింది. ఓకేనా. సో ఇక్కడ యాక్సెప్ట్ అయింది. సో అంతే అండి, దట్స్ ఇట్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, బట్ ఏంటంటే ఇంటర్వ్యూలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. బట్ కొంచెం మనం అర్థం చేసుకుంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. యా. థ్యాంక్ యూ సో మచ్ అండి, దట్స్ ఇట్.